హ్యాపీ మదర్స్ డే విష్ చేస్తూ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ నందిని రెడ్డి గారిని. నందిని రెడ్డి గారు కొబ్బరిబొండం తాగి చల్లగా హాయిగా మాట్లాడండి. క్వశ్చన్ అడిగేస్తాను, ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. కానీ నందిని రెడ్డి గారు అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఎప్పుడు చేస్తారు? వెన్ ఒక్క నిమిషం. రీ రిలీజ్ ఫంక్షన్ అంటేనే టెన్షన్, ఎందుకంటే ఏదో ఒక పేరు మర్చిపోతూ ఉంటాను నేను. ఓకే, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ నాని ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా సినిమా కెరియర్ స్టార్ట్ చేశాను నీతోటి. అండ్ నువ్వు లేకపోతే అలా మొదలైంది కంప్లీట్ అయి ఉండేది కాదు. చాలామందికి తెలియదు అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. దుల్కర్, యు నో ఐ లవ్ యూ. అండ్ you have to do more love stories, and one more with Hanu. Thank you so much for being here, Subbu and Ram. And idi naaku cinema function kante ma inti function laga undi, because both of you are there. I know what you mean to Vaijayanti, and thank you so much for being here. And Hanu garu, Nagi and Anudeep, ముగ్గురు బ్యాట్స్మెన్ దున్ని పడేశారు ముందు. ఇప్పుడు నెక్స్ట్ నేను టెన్షన్ క్రియేట్ చేశారు ఇప్పుడు నాకు. You guys have set the benchmark so high. Now if I don't score, I'm dead. But you guys are amazing, and thank you for being here. సినిమా గురించి చెప్పాలంటే దత్ గారు ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు నీడలో మేమందరం హాయిగా ఉన్నాం. ఏమన్నా డౌట్ ఉంటే తిరిగి చూస్తే ఆయన ఉంటారు అక్కడ. సార్ ఈ లిరిక్ అంటే అమ్మా ఏం కాదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఎనీ టెన్షన్ హీస్ దేర్. ఒక పెద్ద దిక్కులాగా, ఒక ఫాదర్ లాగా మా అందరికీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఆల్వేస్ వెనక నుంచి వీపు తట్టి ఇది కొడుతున్నామమ్మా కొడుతున్నామని ఎప్పుడు ధైర్యం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై టెక్నీషియన్స్, మై డిఓపీస్. సనీ కురపాటి, డన్ ఎ గ్రేట్ జాబ్ సనీ. డెఫినెట్గా ఈ సినిమా నీ కెరీర్లో ఒక చాలా మంచి మార్క్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. చాలా కష్టపడ్డావు. అండ్ ఐ థింక్ ద రిజల్ట్ ఈస్ అవుట్ దేర్. అందరూ ఫస్ట్ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో కంగ్రాచులేషన్స్. ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ రిచర్డ్ ప్రసాద్ గారు. రిచర్డ్, యు ఆర్ నాట్ హియర్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ యూ డిడ్. మా అన్న లక్ష్మీ భూపాల్, ఇది మేము చేసిన 3వ సినిమా. నేను అనుకోవడం ఒకటి, ఆయన రాసేస్తూ ఉంటారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మై ఎడిటర్స్ జునేద్ గారు అండ్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. టెక్నీషియన్స్ గురించి ఎప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు కొంచెం మనకు ప్రొడ్యూసర్ బడ్జెట్ కట్ చేయలేదు, కానీ స్పీచ్ టైం తక్కువ చేశారు. లవ్ యూ ఆల్. ఎప్పుడన్నా తిట్టుంటే సారీ, కానీ మీరు అందరు కష్టపడ్డానికి సినిమా ఇలా ఉంది. అండ్ నౌ టు మై యాక్టర్స్, అంటే నాకు ఐ వాజ్ లైక్ అ కిడ్ ఇన్ అ క్యాండీ స్టోర్ అనమాట. ఏంటి ఆ స్టార్ కాస్ట్ ఏంటి అసలు? ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తోటి నేను ఎప్పుడు చేయలేదు సినిమా. ఇది నేను లైఫ్లో చేసిన అన్నిటికంటే పెద్ద సినిమా. స్వప్న ఉంటుంది, నేను ఏదో వెళ్ళి ఒకటి చెప్తాను, ఇంత ఐడియా చెప్తాను, దాన్ని తీసుకెళ్ళి ఇంత పెద్దది చేసేస్తుంది స్వప్న. దట్ ఈస్ వాట్ స్వప్న దట్ డస్. అండ్ గేవ్ మీ సచ్ అన్ అమేజింగ్ స్టార్ కాస్ట్, స్టార్టింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, రావు రమేష్ గారు, అండ్ దెన్ గౌతమి గారు, వాసుకి గారు, అంజు, రమ్య. అండ్ యునో యూ గైజ్ ఆర్ లైక్ జెమ్స్ అనమాట. అంటే ఈ రత్నాలని నేను ఎట్లా యూజ్ చేయాలని చెప్పి దట్ వాజ్ మై థింగ్. అండ్ నేను రాసుకున్న కథకి మీరు అందరూ కలిపి ఎలా ప్రాణం పోసారంటే ముచ్చటేస్తుంది. ఎందుకంటే 10 రెట్లు పెరిగింది నేను అనుకున్న దానికి. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ షౌకార్ గారితో పనిచేయడం ఐ థింక్ అదొక వరం. ఇంకా ఐ డోంట్ నో హౌ మెనీ డైరెక్టర్స్ ఇన్ దిస్ జనరేషన్ కెన్ వర్క్ విత్ హర్. అమ్మతో చేయడం నిజంగా బ్లెస్సింగ్. అండ్ దెన్ దెర్ ఆర్ సో మెనీ అదర్ యాక్టర్స్. నేను మీ పేర్లు చెప్పట్లేదు, కానీ మీరు ఎవరో తెలుసు. అండ్ 18 తర్వాత ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుపడతారు. దట్స్ అ ప్రామిస్. సో యాక్టర్స్ గురించి. అండ్ దెన్ ఫైనలీ సంతోష్ అండ్ మాలు, ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూ. మీ ఇద్దరు గురించి నేను అస్సలు మాట్లాడను. 18 తర్వాత వీళ్ళు మాట్లాడతారు. దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ. యూ గైజ్ ఆర్ అవుట్ స్టాండింగ్. ఐ లవ్ యూ బోత్. అండ్ మీరేంటనేది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ. ఫైనలీ ఈ సినిమాకి లైఫ్ లైన్ ఒకడు ఉన్నాడు, మా మిక్కీ జే మేయర్.
నేను ఏం రాసినా ఏం చేసినా ఫస్ట్ మిక్కీకి చెప్పాను, మిక్కీ ఈ సినిమాలో ఒక్కడే ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, అది నువ్వు. అండ్ హీ కెప్ట్ హిజ్ వర్డ్. రేపు మీరు స్క్రీన్ మీద అనుభవించేది 50% యాక్టర్స్ అయితే 50% మిక్కీ జే మేయర్. సో ఇట్స్ గోయింగ్ టు బీ అన్ మ్యాజికల్ రైడ్. అండ్ లాస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్. స్వప్న, నువ్వు రానని చెప్పావు, కానీ నువ్వు రాకపోతే నేను కంప్లీట్ చేయను, ఇక్కడే ఉంటాను. ప్రియాంక, ఐ వాంట్ స్వప్న అండ్ ప్రియాంక. నేను ప్రొడ్యూసర్స్ చాలామందితో పనిచేశానండి. ఫస్ట్ టైం ఫ్యామిలీతో పనిచేశాను. అంటే నా గురించి నాకంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళు స్వప్న అండ్ ప్రియాంక. May 18th అందరూ ఒక ఐ కీప్ టెల్లింగ్ దిస్ ఎవ్రీ టైమ్, గొప్ప సినిమా, యాక్షన్ సినిమా, కమర్షియల్ సినిమా, రకరకాల సినిమాలు ఉంటాయి. కానీ ఈ సినిమా ఒక మంచి సమ్మర్ మెమరీ లాగా. అంటే మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి ఫస్ట్ మామిడికాయ తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఈ వేసవికి మీ అందరికీ అదే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందు, యువర్ ఆర్ బేర్. థ్యాంక్ యూ సో మచ్. మే 18 డెఫినెట్గా థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఒక మంచి స్మైల్ తోటి ఉంటారు, ఒక మంచి ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. దట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ టుడే. We are sure about it, Nandini garu. We love you and your movie.